KJH అకాడమీ. గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 1లో మనం ఈరోజు చర్చించుకోబోతున్న అంశం పాలసీస్కి సంబంధించినటువంటి అంశాల్లో నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. NDCP లేదా నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పాలసీ. అంటే టెలికాంకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా డిజిటల్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎటువంటి విధానాల ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్ సాధించాలనే దాని మీదుగా కేంద్ర ప్రభుత్వం 2018లో ఒక పాలసీని ఏర్పాటు చేసింది. ఆ పాలసీ పేరు నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ. ఈ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018లో వచ్చినటువంటి ఈ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీను 2018 టెలికాం కమిషన్ ను డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ గా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాలసీ ఆమోదంలోకి వచ్చిందో 2018 తర్వాత ఈ గతంలో టెలికాం కమిషన్ గా ఉన్నటువంటి టెలికాం కమిషన్ లేదా టెలికమ్యూనికేషన్ కమిషన్ ను పూర్తిగా పేరు మార్చి దానికి కొత్తగా డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ గా పేరు మార్చారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ గా పేరు మార్చారు. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ మీకు క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. టెలికాం కమిషన్ ను ఏ కమిషన్ గా పేరు మార్చారు? టెలికాం కమిషన్ ను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ గా పేరు మార్చారు. టెలికాం కమిషన్ ను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ గా పేరు మార్చారు. ఏ పాలసీ ద్వారా మార్చారు? 2018లో ఏర్పాటైనటువంటి నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018 ప్రకారం దీన్ని పేరు మార్చడం జరిగింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018 ఒక సర్వవ్యాప్త అంటే అన్ని చోట్లకి అంటే డిజిటల్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించినటువంటి పాలసీ అనమాట. యాక్చువల్ గా యాదృచ్ఛికమో ఏమో కానీ ఈ పాలసీ యొక్క విధి విధానాలు దీని యొక్క అమలు తీరు వల్ల కరోనా నేపథ్యంలో COVID-19 నేపథ్యంలో టెలి ఎడ్యుకేషన్ కావచ్చు, టెలి మెడిసిన్ కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇన్సాకాగ్ అంటే మనకి దానికి అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ని పాలసీస్ ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 కి సంబంధించినటువంటి యాప్లు కావచ్చు, COVID-19 కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో ఏర్పాటు చేసినందువల్ల ఇవి చాలా అద్భుతంగా మనకి కనిపిస్తూ వచ్చాయన్నమాట. సో నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018లో ఏర్పాటు చేయడం, దాని యొక్క అమలు తీరు వలన 2020 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమైనటువంటి కరోనా 2021 నాటికి ప్రభుత్వం నియంత్రించగలిగిందంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ యొక్క అమలు తీరు అనమాట. అంటే సో మనం ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నీకు ఎంత చిల్లరైనా దాదాపుగా దొరికేది. ఇప్పుడు చిల్లర దాదాపుగా దొరకట్లేదు. రీజన్ ఏంటంటే అందరూ గూగుల్ పే లేదా ఫోన్ పే, UPI పేమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు దాని ద్వారా ఎటువంటి పేమెంట్స్ అనేది సాధ్యపడుతూ ఉండవు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ పేమెంట్స్ దీని ద్వారా చిల్లర దొరకట్లేదు అంటే దానికి క్లియర్ కట్ ఇండికేషన్ డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే దానికి ఉద్దేశం ఏంటంటే డిజిటల్ కమ్యూనికేషన్ చాలా వేగంగా మరియు శీఘ్రంగా ముందుకు వెళ్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ అనేది ఒక 2018 ఒక సర్వవ్యాప్త స్థితిస్థాపక మరియు సరసమైన డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్థితిస్థాపక అంటే ఎక్స్పాండబుల్. ఓకే, సో బాగా అవసరమైనప్పుడు అంటే మీకు రబ్బర్ యొక్క సాగుదల లాగా ఒకవేళ నీడ్, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో జనాభా పెరిగింది. ఆ పెరిగినటువంటి జనాభాకు అవసరమైన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందించడానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్నమాట. సరసమైన కమ్యూనికేషన్ అంటే అతి చౌకైన ధరలు అని చెప్పలేం కానీ సరసమైన ధరలు అంటే రీజనబుల్ ప్రైసెస్. సో అత్యంత చౌకైన ధరలు అని చెప్పకూడదు, సరసమైన ధరలు అంటే సో చౌకగా అంటే కొనుగోలు అమ్మేవాడికి నష్టం వచ్చేది. సరసమైన ధర అంటే ఇద్దరికి అమికబుల్ అంటే ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి ధరను సరసమైన ధరలు అంటారు. సరసమైన కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సేవలు స్థాపించడం ద్వారా పౌరులు మరియు సంస్థల యొక్క సమాచార మరియు కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడం ద్వారా, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సేవలను స్థాపించడం ద్వారా
పౌరులు మరియు సంస్థల యొక్క సమాచార మరియు కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడం ద్వారా డిజిటల్ సాధికారత కలిగిన ఆర్థిక వ్యవస్థ మరియు సమాజానికి భారతదేశం యొక్క పరివర్తనకు మద్దతు ఇస్తుందని భావిస్తాం. ఓకే, సమాచార మరియు కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడం ద్వారా డిజిటల్ సాధికారత కలిగిన ఆర్థిక వ్యవస్థ మరియు సమాజానికి డిజిటల్ కమ్యూనికేషన్ అనేది భారతదేశం యొక్క పరివర్తనకు మద్దతు ఇస్తుందని ఈ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018 ని చెప్పవచ్చు అన్నమాట. నెంబర్ 2, అనదర్ ఇంపార్టెంట్ థింగ్, కస్టమర్ ఫోకస్. అంటే వినియోగదారుడికి ఏమేమి అవసరాలు ఉంటాయి, వినియోగదారుడికి ఎటువంటి అవసరాలు ఉంటాయి, యూపీఐ పేమెంట్ కావచ్చు, లేకపోతే యాప్ బేస్డ్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని ఏర్పాటు చేయాలంటే కంపల్సరీగా ఏముండాలి అక్కడ, కస్టమర్ ఫోకస్. అంటే వినియోగదారుడికి ఎటువంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను గుర్తిస్తూ దానికి తగినంత మోతాదులో మనం ఏర్పాటు చేయడమే కస్టమర్ ఫోకస్. మరియు అప్లికేషన్ ఆధారిత ఎన్డీసీపీ. అంటే అప్లికేషన్ ఆధారిత అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క రకమైనటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్ ఆధారిత ఎన్డీసీపీ, 5G 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ వంటి అధునాతన టెక్నాలజీని లాంచ్ చేసిన తర్వాత కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలకు దారితీస్తుంది. సో అధునాతన టెక్నాలజీని లాంచ్ చేసిన తర్వాత కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలకు దారితీస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ 5G కావచ్చు, IoT కావచ్చు, M2M కమ్యూనికేషన్ కావచ్చు. 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ అంటే 4th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ కన్నా ఇంకా వేగవంతమైన అత్యంత నాణ్యమైన సరసమైనటువంటి ధరలకు సేవలు అందించేటువంటి తరువాత తరపు డిజిటల్ కమ్యూనికేషన్ 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ అంటారు. ఈ 5th జనరేషన్ టెక్నాలజీలో మనం we'll have a separate discussion about 5th generation mobile technology separately. IoT. What is IoT? Internet of Things. Internet of Things అంటే ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు తన చేతికి ఉన్నటువంటి వాచ్ కావచ్చు, అతను చదువుకున్నటువంటి ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి ఇంటర్నెట్ కావచ్చు, ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఎయిర్ కండిషనర్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క రకంగా ఇవన్నీ కూడా మనకి అనేక రకాలుగా మనకి విధులు ఉంటాయి. వీటన్నిటిని ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేస్తే వాటిని ఏమంటాము, అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఇంటర్నెట్ తోటి ఆధారితం అవటం కాదు, అన్ని కూడా ఇంటర్నెట్ తోటి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు బాగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తాను పంటను తన ఇంట్లో పండుకొని ఉన్నాడు. ఇంట్లో పండుకొని ఉన్నప్పుడు బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అతని ఇంటి మీద ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ కి ఫైర్ స్టేషన్ కి ఫోన్ వెళ్ళిపోయింది. ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి మొత్తం ఆ ఫైర్ అంతా క్లియర్ చేశారు. కానీ నిన్ను మాత్రం నీ యొక్క అనుమతి లేకుండానే నీ ఇంట్లో ఉన్నటువంటి ఫైర్ అలారం సేఫ్టీ సెన్సార్ ఫైర్ స్టేషన్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నీ ఇంటిని కాలుతున్న ఇంటిని మొత్తం మంటను ఆర్పేశారు అనుకోండి, దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతనికి బీపీ ఫ్లక్చువేట్ అయింది. అతను ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాడు. స్మార్ట్ వాచ్ లో ఉన్నటువంటి అతని బీపీ ఫ్లక్చువేషన్ చూసి స్మార్ట్ వాచ్ ఎవరికైతే కమ్యూనికేషన్ వెళ్ళాలో వాళ్ళకి కమ్యూనికేషన్ అందించి అతను మరలా తిరిగి హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పర్సనల్ డాక్టర్ ఇతన్ని అటెండ్ చేసుకుని ఇతన్ని రిసీవ్ చేసుకుని ఇతని ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా తన యొక్క అనుమతి లేకుండానే జరుగుతూ వెళ్తున్నాడు. ఇలా అనేక వస్తువులు ఇంటర్నెట్ తోటి అనుసంధానించే దాన్ని ఏమంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇటువంటి మీకు క్వశ్చన్ ఇలాగే వస్తుంటాం. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ లో ఒక స్టోరీ లాగా చెప్పి ఇటువంటి అంశాలు ఈ క్రింది టెక్నాలజీలు దేనికి సంబంధించినవి,
మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్, 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ లేదా ఐఓటీ అని. Let us say M2M communication. What is M2M communication? అంటే machine to machine communication technology. M2M stands for machine to machine communication. Machine to machine communication technology అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని చాలా సింపుల్ గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అంటే మనిషితో సంబంధం లేకుండా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మిషన్ పనిచేస్తూ తనకు అవసరమైనటువంటి సందేశాలను పంపిస్తూ ఉంటే దాన్ని మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ఎక్స్ అనే వ్యక్తి తాను బాగా బిజీగా ఉంటాడు అనుకుందాం. అతను కాఫీ మిషన్ లో కాఫీ చేసుకుని తాగుతుంటాడు. అండ్ అయితే ఒక 2 రోజుల్లో కాఫీ గింజల అయిపోబోతున్నాయి. అతను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాఫీ మిషన్ లో ఉన్నటువంటి M2M కమ్యూనికేషన్ చిప్ ఉంటుంది కదా, సిమ్ కార్డ్. M2M మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించి దానికి సంబంధించినటువంటి 11 నంబర్ల సిమ్ కార్డ్స్ ఇష్యూ చేస్తూ వస్తుంది. ఇప్పటికీ అవైలబుల్ లోనే ఉంటాయి M2M కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ M2M కమ్యూనికేషన్ బట్టి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తన ఆ కాఫీ బీన్స్ అయిపోతుంటే అతనితో సంబంధం లేకుండా ఒక 2 రోజుల కన్నా ముందే అయిపోవటానికన్నా ముందే అతని ఇంటి ముందు కాఫీ బీన్స్ ప్యాకెట్ వచ్చి అతని ఇంటి ముందు పార్సల్ వచ్చేస్తుంది అనుకున్నాం. సో డెఫినెట్ గా దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ M2M కమ్యూనికేషన్. అంటే మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్, మొబైల్ టు మొబైల్ కాదు, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్. ఆ మెషిన్ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్. అంటే హ్యూమన్ టు మెషిన్ కమ్యూనికేషన్ వేరు, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ వేరు. ఇక్కడ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ కి చాలా ఫాస్టర్ డేటా అండ్ సురక్షితమైనటువంటి సమాచారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను కాఫీ బీన్స్ పంపించిన షాప్ అతనికి డబ్బులు ఎవరు పే చేశారు? ఈ మెషిన్ పే చేస్తుంది. ఓకే, అంటే నీ వ్యాలెట్ లో కానీ నీకు సంబంధించినటువంటి అంశాల్లో అది బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రతి నెల 7వ తారీఖు కరెంట్ బిల్ కడతావు అనుకో. 7వ తారీఖు కరెంట్ బిల్ కట్టేటప్పుడు నీకు బై డిఫాల్ట్ ఆటోమేటిక్ మెసేజెస్ వస్తుంటాయి చూడు. సో అలా ఆటోమేటిక్ మెసేజెస్ రావటం అనేది విచ్ ఈస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్. సో అలా మీరు ఒక్కొక్క అంశాన్ని మీరు చాలా డీటెయిల్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు కన్వే యూ ఇస్ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీలు ఉండాలంటే కంపల్సరీగా నీకు చాలా వేగవంతమైన మరియు సురక్షితమైనటువంటి డేటా సరఫరా ఉండాలి. వేగవంతమైన మరియు సురక్షితమైనటువంటి డేటా సరఫరా ఉండాలి. M2M వంటి అధునాతన టెక్నాలజీని లాంచ్ చేసిన తర్వాత కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఇది భారతదేశం యొక్క టెలికాం రంగాన్ని నియంత్రిస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ ద టెలికాం సెక్టర్ ఆఫ్ ఇండియా అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018 యొక్క ప్రధానమైన లక్ష్యాలు అందరికీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం. ఓకే, ప్రొవైడింగ్ బ్రాడ్బ్యాండ్ టు ఎవ్రీ వన్, అందరికీ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడం. నెంబర్ 2, డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో 4 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడం. సో యాక్చువల్ గా డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో 4 మిలియన్ల అంటే 40 లక్షల అదనపు ఉద్యోగాలను సృష్టించడం. వాస్తవానికి డిజిటల్ రెవల్యూషన్ అనేది భారతదేశంని చాలా వేగవంతంగా భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలా అనేక రకాలైనటువంటి యాప్స్ ద్వారా కొన్ని లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇది మనకు కనబడేటువంటి ఈ పెరిఫరల్ గా యూజర్స్, డ్రైవర్లు వీళ్ళతో పాటుగా వీళ్ళకి టెక్నాలజీ సర్వీసెస్ అందించేటువంటి బ్యాక్ అండ్ ఆపరేటర్స్ ఎంతమంది సర్వీసెస్ పొందుతున్నారో అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్క ఏరియాలో అంటే దాన్ని బట్టి ఎంత వరకు దాన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయో డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే డిజిటల్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడ్, ఓలా, ఊబర్ ఇవి స్విగ్గీ, జొమాటో ఇవి డిజిటల్ కమ్యూనికేషన్ లేకపోతే అంత వేగంగా వ్యాప్తి చెందవు కదా. ఓకే, సో ద పాయింట్ ఈస్ డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో 4 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడం. నెక్స్ట్ 2017లో 6% ఉన్న భారతదేశం జీడిపిలో 6% ఉంది డిజిటల్ కమ్యూనికేషన్ రంగం యొక్క కాంట్రిబ్యూషన్. ఈ 2017లో
డిజిటల్ కమ్యూనికేషన్ యొక్క కంట్రిబ్యూషన్ జీడిపిలో ఎంత శాతం ఉంది? 6% ఉంది. దాన్ని 2022 నాటికి 8% పెంచాలి. 6% డిజిటల్ కమ్యూనికేషన్స్ జీడిపిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఇది 2022 నాటికి 8% పెంచాలనే లక్ష్యంతో ఈ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీని లక్ష్యంగా పెట్టుకుందనమాట. 2017లో ఐటీ ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ ICT డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం 2017లో ఎంత ర్యాంక్ ఉన్నదా? 2017లో భారతదేశం యొక్క ICT డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క ర్యాంక్ 134 ఉంది. 2022 నాటికి ICT డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ 50 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, గ్లోబల్ వాల్యూ చైన్ కు భారతదేశం యొక్క సహకారాన్ని పెంపొందించడం మరియు డిజిటల్ సార్వభౌమత్వాన్ని ధృవీకరించడం. 2 పదాలు చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్. గ్లోబల్ వాల్యూ చైన్ లో భారతదేశం యొక్క సహకారాన్ని పెంపొందించడం. గ్లోబల్ వాల్యూ చైన్ లో భారతదేశం యొక్క సహకారాన్ని పెంపొందించడం అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, గ్లోబల్ వాల్యూ చైన్ అంటే సో ప్రపంచానికి అవసరమైనటువంటి డిజిటల్ కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి మార్కెట్ వేగంగా పెరుగుతుంది. ఆ మార్కెట్ ను భారతదేశం క్యాప్చర్ చేయటమే గ్లోబల్ డిజిటల్ కమ్యూనికేషన్ మార్కెట్. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గ్లోబల్ డిజిటల్ కమ్యూనికేషన్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. భారతదేశం యొక్క వాల్యూ చైన్స్ కు భారతదేశం యొక్క సహకారాన్ని పెంపొందించడం మరియు డిజిటల్ సార్వభౌమత్వాన్ని ధృవీకరించడం. డిజిటల్ సార్వభౌమత్వాన్ని ధృవీకరించడం అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతాలతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం. అంటే సార్వభౌమత్వాన్ని పెద్ద పదం ఎందుకు వాడాడు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గిరిజన తండాలు కావచ్చు, లేదా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకి డిజిటల్ కమ్యూనికేషన్ చేర్చడాన్నే సార్వభౌమత్వం అంటారు. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ఉంది, లేకపోతే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఒక గిరిజన తాండా ఉంది. ఆ ప్రాంతానికి టెలికమ్యూనికేషన్ సేవలు అందించకపోవటం అనేది నష్టాలని లెక్క పెట్టుకోకుండా చేయాల్సినటువంటి పని కదా అక్కడ. సో నష్టాలు లేకుండా, నష్టం ఉంటుంది డెఫినెట్ గా. ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో వీ కెన్ సీ ద లాసెస్, కానీ నష్టాలతో సంబంధం లేకుండా ఒక పర్టికులర్ ఏరియాని మనం అక్కడ ప్రజల యొక్క సేవాభావంతో వీటిని చూడాలనేది ఈ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ ద్వారా సార్వభౌమత్వాన్ని సాధించడం, డిజిటల్ సార్వభౌమత్వాన్ని సాధించడం. ఈ లక్ష్యాలన్నింటినీ ఎప్పటికి సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు? 2022 నాటికి ఈ లక్ష్యాలను సాధించాలి. నెక్స్ట్, ఈ పాలసీ యొక్క ఫీచర్లను, ఈ పాలసీ యొక్క లక్ష్యం ప్రతి పౌరుడికి 50 Mbps వద్ద యూనివర్సల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం. ఓకే, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అందరికి బ్రాడ్బ్యాండ్ అందించడం, 4 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడం, ఇవన్నీ కూడా మనకి గతంలో అవి ప్రాథమిక లక్ష్యాలు, ఇవి స్పెసిఫిక్ లక్ష్యాలు అని చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి 50 Mbps యూనివర్సల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం, మరియు 2020 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు 1 Gbps మరియు 2022 నాటికి 10 Gbps కనెక్టివిటీని అందించడం. 2020 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు 1 Gbps మరియు 2020 నాటికి గ్రామ పంచాయతీలకు 10 Gbps, 2020 నాటికి 1 Gbps, 2022 నాటికి 10 Gbps. ఎవరికిది? పంచాయతీలకు, అంటే పంచాయతీ ఆఫీసులకు ఎందుకు ఇంత ఫాస్టర్ డేటా కన్వర్షన్ అంటే, నీ ధృవీకరణ పత్రాలు కావచ్చు, సర్టిఫికేట్లు కావచ్చు, ఇవన్నీ పొందాలంటే కంపల్సరీగా ఏముండాలి? ఆ పంచాయతీ ఆఫీసులో తప్పనిసరిగా నీకు అక్కడ టెలికమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఉండాలంటే ఇంటర్నెట్ ఉండాలి. 2020 నాటికి 1 Gbps ఇంటర్నెట్ ఉండాలి. 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు ఈ 10 Gbps స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి. అదే 2022 నాటికి 2022 నాటికి ప్రతి పౌరుడికి, భారతదేశంలో ప్రతి పౌరుడికి 50 Mbps వద్ద యూనివర్సల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉండాలి. ఓకే, సో
3 లక్ష్యాలు కనపడుతున్నాయి. వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ లక్ష్యాలు అంటే, ప్రతి పౌరుడికి 50 MBPS డేటా, యూనివర్సల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉండాలి. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీంతో పాటుగా ప్రతి ఒక్క ప్రాంతంలో ట్రై టు అండర్స్టాండ్, ప్రతి పౌరుడికి ప్రతి గ్రామ పంచాయతీకి 2020 నాటికి 1 GBPS ఇంటర్నెట్ ఉండాలి. 2022 నాటికి ప్రతి గ్రామ పంచాయతీకి 10 GBPS ఇంటర్నెట్ ఉండాలి. నెంబర్ 3, ఏ ప్రాంతాలకైతే ఇంటర్నెట్ లభ్యమవుతుందో ఆ ప్రాంతాలకు ఇంటర్నెట్ యొక్క సేవలను అందించడం. డిజిటల్ కమ్యూనికేషన్ సెక్టార్ లో $100 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించడం. అంటే $100 బిలియన్ పెట్టుబడులను డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ఆకర్షించడం. ఈ డిజిటల్ కమ్యూనికేషన్ రంగం ద్వారా ఎప్పుడైతే దీంట్లో పెట్టుబడులను మనం ఎక్కువగా ఆకర్షిస్తామో దాని ద్వారా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు చూడొచ్చు. న్యూ ఏజ్ స్కిల్ బిల్డింగ్ కొరకు 1 మిలియన్ మ్యాన్ పవర్ కు ట్రైనింగ్ ఇవ్వడం. ఇదేంటి, ఎన్ని ఉద్యోగాలు కావాలి? 4 మిలియన్ ఉద్యోగాలు. ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి? 1 మిలియన్ మందికి. 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎలా కలుగజేస్తారంటే, డిజిటల్ రంగంలో కావచ్చు, లేదా టెలికాం రంగంలో కావచ్చు, ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో ప్రతి ఒక్క ఉద్యోగి నలుగురికి ఉపాధిని అందిస్తారన్నమాట. ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు 4 అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక IT ఎంప్లాయీ ఒక కంపెనీలో పనిచేస్తాడు అనుకో, అతనికి వచ్చేటువంటి అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి క్యాబ్ డ్రైవర్ కావచ్చు, మరియు అతనితో పాటుగా అతను వెళ్ళి క్యాఫ్టేరియాలో భోజనం చేస్తాడు అనుకో, ఆ క్యాఫ్టేరియా వర్కర్స్ కావచ్చు, మరియు అతను పనిచేసే ఆఫీస్ లో దాన్ని ఫ్లోర్ స్వీపర్లు కావచ్చు, లేకపోతే వాచ్మెన్లు కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, ఒక డిజిటల్ ఎంప్లాయీ 4 అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ కి మినిమం అందిస్తారు అనమాట. మినిమం అంటే 3 వేసుకున్న అతను ప్లస్ ఇంకొక 3, మొత్తం ఎంతమంది? 4 అవుతారు. సో 4 అంటే 1 మిలియన్ మందికి మనం ట్రైనింగ్ ఇస్తే 4 మిలియన్ల మందికి ఉపాధిని అందించవచ్చు అనమాట. అది దాంట్లో ఉన్నటువంటి ఇన్హరెంట్ మీనింగ్. అందుకనే ఫార్మా రంగంలో కన్నా కూడా ఈ డిజిటల్ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు చాలా వేగంగా మెరుగుపరచవచ్చు. ఈ డిజిటల్ రంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా మెరుగుపరచవచ్చు. IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పర్యావరణ వ్యవస్థను 5 బిలియన్ అనుసంధానిత పరికరాలకు విస్తరించడం, వ్యక్తుల గోప్యత, స్వయం ప్రతిపత్తి మరియు ఎంపికను పరిరక్షించే డిజిటల్ కమ్యూనికేషన్ల కొరకు సమగ్ర డేటా సంరక్షణ పాలనను ఏర్పాటు చేయడం. వ్యక్తుల యొక్క గోప్యత అంటే, ఇప్పుడు ఎప్పుడైతే డేటా వేగంగా ట్రాన్స్ఫర్ అవుతుందో, డేటా యొక్క లభ్యత పెరుగుతూ ఉంటుందో, తప్పనిసరిగా అక్కడ ఉండాల్సినటువంటి ఫీచర్ ఏంటంటే వ్యక్తుల యొక్క లభ్యత. సో వ్యక్తుల యొక్క గోప్యత, వ్యక్తుల యొక్క సమాచారానికి సంబంధించినటువంటి అంశాలని కాపాడటం, వ్యక్తుల యొక్క గోప్యత, స్వయం ప్రతిపత్తి మరియు ఎంపికను పరిరక్షించే డిజిటల్ కమ్యూనికేషన్ల కొరకు సమగ్ర డేటా సంరక్షణ పాలనను ఏర్పాటు చేయడం. గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో భారతదేశం యొక్క సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం. గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో భారతదేశం యొక్క సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని సులభతరం చేయటం. ఓకే, సో ఎప్పుడైతే గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో భారతదేశం యొక్క సమర్థవంతమైన భాగస్వామ్యం, ఇండియా యొక్క ఎఫెక్టివ్ పార్ట్నర్షిప్ ని సులభతరం చేయడం అంటే, ఇండియా యొక్క భాగస్వామ్యం ఎప్పుడైతే బలోపేతం అవుతూ ఉంటుందో దాని ద్వారా మనకి అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్, ఫీచర్స్ ని చూడవచ్చు. పౌరులకు సురక్షితమైన డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు మరియు సేవలకు భరోసా కల్పించడం. పౌరులకు సురక్షితమైన డిజిటల్ కమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలు మరియు సేవలకు భరోసా కల్పించడం కొరకు తగిన సంస్థాగత యంత్రాంగాల ద్వారా జవాబుదారీతనాన్ని అమలు చేయటం.